ఉన్నాయి. మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన లీడర్ అని చెప్పుకొని 10 సార్లు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి 3 హత్య కేసుల్లో ముద్దాయి ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మా మీద మాట్లాడుతున్నాడు. పొరపాటున కేసీఆర్ గారు ఈ తప్పుడు మనిషి మాటలనే నీ నాశనమైన మొత్తం దక్షిణ తెలంగాణ నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోలుకొని దెబ్బతీసినో ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి కొడతారు. జాగ్రత్త. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు. రక్తం మండిపోతుంది బిడ్డ. మీరు 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండ్రు. ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ భగీరథ 45,000 చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది. ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ భగీరథ దోసుక తిన్నాడు, నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా ఎమ్మెల్యే ఫండ్ ఇట్లకెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం, మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం. ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే. ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా 4 గ్రామ పంచాయతీలు పెట్టాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది 8వ రోజు. ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ లేరు. స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు 4-5 గ్రామాలకు. మాకు భయం వేస్తుంది. ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు. ఇంకా ముఖానికి అంటున్నా ఒకటే చెప్తున్నా, వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పొలిమేరలకి బస్సులలో వస్తే ఆ రోడ్ల మీద ఆపి కొడతారు. నువ్వు మిలిటరీని పెట్టుకో, ఎవరిని పెట్టుకో, నువ్వు ఎంతమంది పెట్టుకో, నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా. నల్గొండలు ఉండదు కదా, చూసినాం కదా నల్గొండలా 2 కౌన్సిలర్ 3 కౌన్సిలర్ మిగిలలే. అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావుకి చెప్తున్నాం, ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం, నీ తప్పకుండా మీరిద్దరు క్షమాపణ చెప్పండి. మా జిల్లా చెందిన మంత్రి వారికి క్షమాపణ అవసరం లేదు, వారు అవసరం లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు. ఇసుక కాంట్రాక్టరు నాగారంలో 50 కోట్ల ఇల్లు, షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్లో 80 ఫామ్ హౌస్, ఇవన్నీ డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయట పెడతారు. అంత అవినీతి పరుడు. బస్సు కిరాయి తినడానికి 2 పూటల తిండి లేని వాడు 1000 కోట్లు సంపాదించి వాడమాట. అసెంబ్లీలో చెప్తా ఆయన సంగతి రేపు. యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా ప్రభుత్వంకి వెళ్ళి. అందులో బండారం బయటపడుతుంది. ఆయన సబ్ కాంట్రాక్ట్లు ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే. అది అలా 54,000 కోట్లు పెరిగింది. 9 రూపాయలు యూనిట్ పడుతుంది. మార్కెట్లో రూపాయలు దొరుకుతుంది. ఇలా కమిషన్ల కోసం కట్టినది. దాన్ని ఇప్పుడు సపోజ్ చేసి 2 యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంట్ని దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తున్నాం. అన్నిటికంటే చివరి చెప్పాను, కేఆర్ నంబర్కి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు. ఆయన సరైన జవాబు చెప్పిండు. ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. మీ అగ్రిమెంట్ కరెక్టా అలా మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్టుని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిండు? ఇదే ప్రూఫ్. క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోమో ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు. పూర్తిగా నువ్వు చేసిన నాశనం. చివరిగా చెప్తున్నా, నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద 7 కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపో మాపారం చేస్తుంటారు. జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా, నేను కూడా జైలు పోతా, ఇన్ని కోట్లు తిన్నా, నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే. అదే సాక్ష్యం కదా, బీజేపీ ఎంపీలు చెప్పింది కదా, రేపు 60 ఫోన్లు దొరికినాయి, రేపం బాబు కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ కాలే? ఇగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాను. పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను. ఏ రైతు బిల్లు తెచ్చినా, జిఎస్టీ తెచ్చినా, ఏ తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ, టీఎంసీ వాళ్ళు మేము బైకాట్ చేసేవాళ్ళం. అందుకనే మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరి నేను ఒకటే, అసెంబ్లీలో చర్చిద్దామని. ఆ చర్చకు సిద్ధంగానే మీ అసలు రంగు బయటపెట్టి, అందుకనే ఈ 3 జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయిండ్రు. మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు. మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకునిగా టీఆర్ఎస్కి వెళ్ళి, అసలు మీ బీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ లేదు. మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన, అది వేది షెడ్డుకు పోలే, పుట్టి సర్వీసింగ్ పోయిందంటాడు. నేనంటే సర్వీసింగ్ కాదు, షెడ్ కాదురా బాబు, నీ బొందల పార్టీ అయిపోయింది, బొందల రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు నువ్వు. ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ. బా ఇంకా అడుగుతా చెప్పు. ఇక అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటారా, జైల్లో ఉంటాడా, బయట ఉంటాడా, ఏం తెలుసు? సమావేశం డేట్ వచ్చేవాడు జైలు